ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సమస్యల్ని, సవాళ్ళని, అగ్ని పరీక్షల్ని అధిగమించాల్సిన ఆవశ్యకత వాటన్నిటి కూడా వివరించాలి. అవును, ఇప్పుడు చరిత్ర పట్ల మనకి స్పష్టత లేకపోతే భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఇక భవిష్యత్తులో కూడా విజయం సాధించదు అనే దుష్ప్రచారం, నిందా ప్రచారం సాగుతున్న కాలంలో విశ్వాసం ఏర్పడదు. భారతదేశంలో విప్లవం విజయవంతం కాకపోవడానికి కారణం భారత కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన వైఖరే కారణం అనేది ఒక వాదనైతే, లేదు భారతదేశ పరిస్థితులు, ఇక్కడ కుల వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడా లేనిది ఉన్న పరిస్థితులు, ఇలాంటి కారణంగా మాత్రమే ఇది విఫలమైంది, భవిష్యత్తులో కూడా సఫలం కాదు అనే వాదనలు కూడా ఉన్నాయి. మన దేశంలో 1947 నాటికి కమ్యూనిస్టు ఉద్యమం అనగా దేశ జనాభాలో ఎంత శాతం మనం అనుకున్నారు, అంతకంటే ఎక్కువ శాతం ఆనాటి మలయ, ఇవాటి మలేషియా, ఆనాటి బర్మా, ఇవాటి మియన్మార్లో కూడా ఉన్నారు. మనతో సమానంగా ఇండోనేషియాలో కూడా ఆనాడు ఉన్నారు, ఎక్కువ కాకపోయినా. అక్కడ కూడా సఫలం కాలేకపోయింది. ఇక్కడేదో వేరే నిర్దిష్ట పరిస్థితులు, సాంఘిక స్థితిగతులు ఉన్నందునే ఫెయిల్ కావడం కాదు. ఆ విఫలం కావడానికి కారణాలేంటో మంచి చెడుల్ని శాస్త్రీయంగా పరిశీలించి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన పార్టీ సెంట్రల్ కమిటీ మహాసభ, అఖిల భారత మహాసభలు 2024 ఏప్రిల్లో ఆమోదించిన తీర్మానంలో మన భారతదేశంలో రాజ్యాధికార సాధన కోసం విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వ్యవసాయ విప్లవాన్ని భారత కమ్యూనిస్టు ఉద్యమం విఫలమైందని స్పష్టంగా నిర్వచిస్తూనే దాన్ని ఒక రివిజనిస్ట్ పార్టీగా లేదా పాలకవర్గ ఏజెంట్ పార్టీగా భావించలే. ఆ పార్టీలో 2 పందాల మధ్య పోరాటం ఉండి కొనసాగింది ఆ కాలంలో అని స్పష్టంగా మన పార్టీ మహాసభలో తీర్మానం నిర్వచించింది. అంటే అనుసరించిన విధానం మీద మాత్రమే ఎక్కుపెట్టింది తప్ప అశేష త్యాగాలతో, రక్త తర్పణలతో, ప్రాణార్పణలతో అనేక ఉద్యమాలు నిర్మించుకొని కోట్లాది మంది ప్రజలను తన వెనక సమీకరించుకున్న భారత కమ్యూనిస్టు పార్టీని, భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక రివిజనిస్టు శక్తిగా మన పార్టీ లెక్క కట్టలేదు. అదే సమయంలో అశేష త్యాగాలను చూసి, సాధించిన విజయాలను చూసి అది అనుసరించిన వైఫల్యాన్ని చెప్పడంలో ఎలాంటి రాజీ కూడా పడలేదు. దాన్ని స్పష్టంగా నిర్మమాటంగానే చెప్పింది మన మహాసభల తీర్మానం. మొదటి నుంచి కూడా భారత కమ్యూనిస్టు ఉద్యమం కొన్ని కీలకమైన మలుపుల్లో అనుసరించిన తప్పిదాలు ఈ దేశంలో ఒక చైనా లాగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. 1919లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏర్పడ్డ తర్వాతనే వలస దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. 1848లోనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక మార్క్స్ ఎంగెల్స్ రూపొందించిన మరో 22 ఏళ్ల తర్వాత మాత్రమే జర్మనీలో మొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. తొలి పెట్టుబడిదారు దేశమైన బ్రిటన్లో తొలి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డాయి. మళ్ళీ పెట్టుబడిదారు దేశాలైన నెదర్లాండ్, డెన్మార్క్, బ్రెజిల్ లాంటి బెల్జియం లాంటి దేశాల్లో కూడా ఏర్పడ్డాయి. 1874 ఒక నేషన్ స్టేట్ గా కూడా మారకుండా ఉన్న డెన్మార్క్ నాయకత్వంలో మాత్రమే జర్మనీ ఏకీకరణ జరిగిన ఒక దేశంలో, ఎనగబడ్డ పెట్టుబడిదారు దేశంలో, పశ్చిమ యూరోప్ లో ఎనగబడ్డ పెట్టుబడిదారు దేశంలో మొదటి కమ్యూనిస్ట్ పార్టీ 1870లో ప్యారిస్ కమ్యూనిస్ట్ కాలానికి కొద్ది ముందుగా ఏర్పడింది. కానీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం మూడవ కమ్యూనిజం తర్వాత మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. అందులో భారతదేశం ఒకటి. అది కూడా లెనిన్ దార్శనికత, లెనిన్ విజన్ ద్వారా మాత్రమే ఏర్పడ్డాయి. 1848లో ప్రపంచ కాంగ్రెస్
మార్క్స్ ఎంగెల్స్ నినాదం ఇస్తే 1916లో పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత సామ్రాజ్యవాదాన్ని గంధం రాసిన తర్వాత ఆ ప్రపంచ కార్మికుల ఏకంగా నినాదాన్ని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పి లెనిన్ భావించి విప్లవాలు ఒకే విధమైనవి కావు, టూ టైమ్స్ జరిగే ప్రపంచ సామ్రాజ్యవాద యుగంలోని రెండు ప్రవాహాన్ని మనేకం చేస్తూ ప్రపంచ పీడితుల ఏకైకంగా నినాదం 1919లో ఇవ్వడం జరిగింది. పీడితుల్లో కార్మికులతో పాటు రైతులు కూలీలు కూడా ఉంటారు. మార్క్స్ ఎంగెల్స్